గాక మన ప్రభు అయిన యేసయ్య పరిశుద్ధమైన నామములో దేవుని బిడ్డలందరికీ నా హృదయపూర్వక శుభవందనములు తెలియజేస్తున్నాను. దేవుని పరిశుద్ధ బైబిల్ గ్రంథముల నుండి యోహాను సువార్త 14వ అధ్యాయము 14వ వచనం. నా నామమున మీరు నన్నేమడిగినను నేను చేతును. దేవునికి బిడ్డలారా, యేసుక్రీస్తు ప్రభుల వారు స్పష్టంగా ఒక మంచి మాటను తెలియజేస్తూ ఉన్నాడు. నా నామములో మీరు నన్ను ఏమి అడిగినా నేను చేతును అంటున్నాడు. యేసుక్రీస్తు ప్రభుల వారి యొక్క నామము మహోన్నతమైన నామం, గొప్ప నామం. పైన ఆకాశం అందేమి, కింద భూమి ఏందేమి, భూమి కింద నీళ్ళ ఏందేమి, అన్ని నామముల కన్నా ఉన్నతమైన నామము, ఘనమైన నామము, శ్రేష్టమైన నామము, పరిశుద్ధమైన నామం. ఆయన నామములోనే మన జీవితంలో అద్భుత ఆశ్చర్య కార్యాలు జరుగుతాయి. ఆయన నామములోనే రక్షణ కలుగుతుంది, స్వస్థత కలుగుతుంది, విడుదల కలుగుతుంది, విమోచన కలుగుతుంది. ఆయన నామములో సమస్త అద్భుత కార్యములు జరుగుతాయి. అందుకే యేసుక్రీస్తు ప్రభుల వారు అంటున్నారు, మీరు ఏమి అడిగినా అది నా నామములో మీరు అడగండి. ఏమడిగినా అంటే మీ జీవితంలో ఏది కావాలనో, ఏది కొరతగా ఉందో, ఏది అక్కరగా ఉందో, ఏది అవసరముగా ఉందో, ఏమి నీకు ఈ సమయంలో అవసరముగా ఉందో అది యేసుక్రీస్తు ప్రభుల వారు ఇవ్వటానికి సిద్ధంగా ఉన్నాడు. జ్ఞానమా, తెలివినా, వివేచనమా, లేకపోతే స్వస్థతనా, రక్షణ, ఏమి అడిగినా కూడా యేసుక్రీస్తు ప్రభుల వారు ఇవ్వటానికి సిద్ధంగా ఉన్నాడు. దరిద్రములో ఉన్నవారు, అప్పులో ఉన్నవారు, పేదరికములో ఉన్నవారు యేసయ్యా అని ఆయన నామములో అడిగినట్లయితే గిన వారికి దరిద్రము, పేదరికము, అప్పులు తొలగిపోతాయి. అనారోగ్యముతో ఉన్నవారు యేసుక్రీస్తు ప్రభుల వారి యొక్క నామాన్ని నోటితో ఉచ్చరిస్తే వారి అనారోగ్యము తొలగిపోతుంది. రక్షణ లేని వారు అయ్యా రక్షించండి అని యేసు నామములో అడిగినట్లయితే, వేడుకున్నట్లయితే, మొరపెట్టినట్లయితే, ప్రార్థించినట్లయితే వారికి రక్షణ కలుగుతుంది. వారు ఎవరైనా కావచ్చు, ఏ కులమైనా, ఏ జాతి అయినా, ఏ వర్గమైనా, ఏ మతమైనా, ఏ దేశమైనా, ఏ రాష్ట్రమైనా యేసుక్రీస్తు ప్రభుల వారిని అడిగినట్లయితే వారు మంచివాళ్ళు కావచ్చు, చెడ్డవాళ్ళు కావచ్చు, ఉన్నవాళ్ళు కావచ్చు, లేని వాళ్ళు కావచ్చు,